మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వర్షాలు, వరదలు. కొన్ని ప్రాంతాల్లో అయితే వినపడుతున్న మాట, ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి రీతిలో వర్షాలు, వరదలు మేము చూస్తున్నాం మా ప్రాంతంలో అని కొంతమంది ప్రజలు చెప్తున్నారు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి ఈ వర్షాల కారణంగా. ఏది ఏమైనా మనలను క్షేమంగా ఉంచిన దేవుడు స్తుతింపబడునుగాక. మరొక మంచి ఉదయకాలం మనకిచ్చినందుకు ప్రభువుని మనం స్తుతిద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రియులారా, యేసు ప్రభువారు జన్మిస్తున్న సమయంలో ఏమాత్రం పురుషుడితో ప్రమేయం లేకుండా మరియ తల్లి గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ శక్తి వలన. ఈ విషయాన్ని గురించి మరియ భర్త అయినటువంటి యోసేపు ఆలోచిస్తున్నాడు. ఏంటి ఇలా జరిగింది? మరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మరి నేనేదో అల్లరి చేయటం కాదు, గొడవ చేయటం కాదు, ఎక్కడైనా రహస్యంగా తీసుకెళ్ళి ఆమెని వదిలేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన యోసేపుకు కలుగుతుంది. ఆ సమయంలో దేవుని దూత స్వప్నంలో యోసేపునకు కనపడి, నువ్వు నీ భార్యను చేర్చుకోవటానికి నువ్వేం భయపడక్కర్లేదు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగిందే తప్ప నువ్వేదో భయపడుతున్నట్లుగా కానే కాదని దేవదూత చెప్పాడు. అదే క్రమంలో ఏం చెప్పాడంటే, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు గనక ఆ పుట్టబోయే కుమారునికి యేసు అనే పేరు పెట్టు అని చెప్పాడు. ప్రియులారా, ఈ చక్కని మాటలో మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటి? యేసుక్రీస్తు వారు రక్షకుడు అని. అవునండి, నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య రక్షకుడు. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టమని దేవదూత ద్వారా దేవుడు చెప్పాడు? యేసు అని పేరు పెట్టాలి అన్నాడు. యేసు అనే మాటకు అర్థం ఏమిటి? ఫుడ్ నోట్లో రాస్తుంది, మీరు చూడండి. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. యేసు అంటే రక్షకుడు. ఆయనకు ఆ పేరు పెట్టడం వెనక మనకు అర్థమవుతున్న ఒక బలమైన విషయం ఏంటంటే, యేసయ్య రక్షకుడు. అవును, ఆయన రక్షకుడు. మనిషి పాపి, మనిషి పాపంలో ఉన్నవాడు, పాప బంధకాలలో చిక్కుబడినవాడు. ఆ పాప బంధకాల్లో చిక్కుబడిపోయి ఏమాత్రం నిత్య జీవానికి వెళ్ళే అవకాశం లేక, విడిపించే వ్యక్తి లేక అల్లాడుతూ ఉన్నటువంటి వాడు మనిషి. యేసుక్రీస్తు వారు ఆ పాపిని రక్షించే రక్షకుడు. అందుకే ఈ వచనంలో కూడా ఉంది, వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక అని రాసింది. అవును, పాపంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆ పాపము నుండి రక్షించే రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలా పాపంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించటానికి ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆ కార్చిన రక్తంలో మనిషి యొక్క పాపాన్ని క్షమించి, పాపం నుండి విడిపించి రక్షించుటకు ఆయనే నిజమైన రక్షకుడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు ఎవరయ్యా అన్న ఆలోచన గనక ఎవరికైనా ఉంటే
ఒక దైవజనుడిగా ఒక్క మాటలో నేను చెప్పగలిగిన మాట, యేసయ్య రక్షకుడు. పాపంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించటానికి పరమును వీడి భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణము అర్పించిన రక్షకుడు. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని కూడా మీరు చదువుకోండి. ఆ చివరి మాటల్లో ఏముంటుంది? సమరయ స్త్రీ వెళ్ళి, నేను మెస్సయ్యను కనుగొన్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీరు చూద్దురు రండని ఆ గ్రామంలో ఉన్న ప్రతి మనిషిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. అప్పుడు యేసయ్య నోరు తెరిచి అమూల్యమైన మాటలు చెప్పాడు. అది విన్నవారు, ఆ ప్రాంత ప్రజలు, ఆ గ్రామవాసులందరూ కూడా కలిసి ఆ సమరయ స్త్రీతో ఏమన్నారో తెలుసా? నీవు చెప్పిన మాటలను బట్టి కాక, ఇదిగో ఇప్పుడు మేము నిజంగా చూశాం గనక, ఆయన మాటలు విన్నాం గనక ఈయన నిజముగా లోకరక్షకుడని మాకు తెలిసింది, ఆయన నిజంగా లోకరక్షకుడని మాకు అర్థమైంది అన్నటువంటి మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనపడతాయి. తప్పకుండా మీరు వాటిని చదవండి. అవునండి, యేసు ప్రభువారు లోకరక్షకుడు. పాపంలో ఉన్న ప్రతి వారిని రక్షించేటటువంటి రక్షకుడు ఆయన. అయితే ఈ రక్షకుడుగా యేసు ప్రభువారు ఎవరుకుంటున్నారు, లేక ఎవరిని రక్షిస్తున్నాడయ్యా ప్రభు అంటే, ఈ మనం చదివిన మూలవాక్యంలో తన ప్రజలను అని రాసింది. మీరు గమనించారా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని ఉంది. తన ప్రజలను అంటే ఎవరు? పొరపాటున మీరు తన ప్రజలను అంటే యూదుల్ని అనుకోవద్దు సుమా. తన ప్రజలంటే యూదులని కాదు. ఈనాడు చాలామంది తెలియక యూదుల కోసమే యేసు ప్రభువారు వచ్చారు, యూదుల్నే రక్షిస్తారు, ఆ ప్రజల్లో ఆయన జన్మించాడు కాబట్టి వారికే ఆయన రక్షకుడు కానీ మనకి కాదు. కాదండి. తన ప్రజలు అంటే కేవలం యూదులు అని మాత్రమే కాదు సుమా. మరి ఎవరు తన ప్రజలంటే అంటారా? ఎవరైతే యేసు ప్రభువుని దేవుడుగా గుర్తించి, ఎవరైతే యేసయ్యను రక్షకుడిగా గుర్తించి అంగీకరించి, ప్రభువా నువ్వు రక్షకుడివి, నేను పాపిని, మీ రక్తంలో నా పాపాలు కడగండి అయ్యా, నా హృదయంలో మీకే చోటునైనా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని దేవుడిగా నేను విశ్వసిస్తున్నాను అని ఎంతమంది అయితే ఈ రక్షణ నాకు కావాలి, ఈ రక్షకుడు నాకు కావాలని అంగీకరిస్తారో వారందరూ కూడా, ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారిని అంగీకరించిన వారే ఆయన ప్రజలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక చక్కని మాట నేను చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ వచనం ఏం చెప్తుంది? ఆయన్ని ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడిచ్చాడట. ఆయన ప్రజలు అంటే, ఆయన పిల్లలు అంటే యూదులనా? కాదు. యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఆయన గనక అంగీకరిస్తే వారందరికీ, ఆయనను విశ్వసించిన వారందరికీ, ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలు అయ్యే అవకాశం, అధికారం దేవుడిచ్చాడు. తన ప్రజలను రక్షిస్తాడు వారి పాపములో నుండి అంటే, తన ప్రజలు అంటే ఆయన్ని విశ్వసించిన వారు. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాను. మీరు యేసు ప్రభువారిని విశ్వసించారా? ఆయనే నిజమైనటువంటి రక్షకుడని, దేవుడని గుర్తించారా? ఆయన్ని మీ అంతరంగంలోనికి ఆహ్వానించారా? ప్రభువా నా పాపాల నుండి నన్ను విడిపించు నాయన అని మీరు ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నారా? ఆయన అంగీకరించి ఆయన బిడ్డలుగా మారారా? లేదా? అలా లేకపోతే ఉన్నపాటున ఇప్పుడే ప్రభువుని అంగీకరించండి. ఆయన నిజమైన రక్షకుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప ఒక మనిషి రక్షింపబడటం, నిత్య నరకం నుండి తప్పించుకొని నిత్య జీవానికి వారసులు అవటం
సాధ్యపడే పని కాదుగా. కనుక ఉన్నపాటున యేసు ప్రభువుని విశ్వసించండి, ఉన్నపాటున యేసు క్రీస్తుని నమ్మండి, ఆయన ప్రజలుగా మారండి. ఆయనిచ్చే రక్షణ, ఆయన ద్వారా కలిగేటటువంటి పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసులు కండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రక్షకుడు అయిన దేవా, యేసయ్యా, మీ పరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ అందరూ మిమ్మల్ని అంగీకరించారు, వారందరికీ మీ పిల్లలయ్యే అధికారం మీరిస్తున్నారు. మీ ప్రజలను వారి పాపముల నుండి మీరు రక్షిస్తారు. అందుకే మీకు యేసు అనే పేరు పెట్టబడింది నాయనా. నువ్వు రక్షకుడివి. ఎంతమంది ఈ వాక్యం విని యేసయ్యా నువ్వు రక్షకుడు అని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. మీరు మమ్మల్ని రక్షించండి అయ్యా, మా పాపాలలో నుంచి విడిపించండి అయ్యా, మా నరకాన్ని కొట్టివేయండి, నిత్య జీవాన్ని ఇవ్వండి అని ఎంతమంది ఆశతో అడుగుతున్నారు. వారందరినీ చూడండి, వారందరినీ రక్షించండి, విడిపించండి, నిత్య జీవానికి వారసులుగా చేయండి. మిమ్మల్ని కలిగిన కుటుంబాలకు ఉండే శాంతి, సమాధానం, క్షేమం, రక్షణ, ఆనందం అన్నీ అనుగ్రహించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం రేపు ఉదయకాలం. గాడ్ బ్లెస్ యూ.